జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మీ ఎమోషన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజానికి ఆర్టికల్ 370 రద్దుకు ముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అండ్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈరోజు ప్రధాని మోదీ మాట్లాడిన మాటల్లోనే అండ్ మీ ఆవేదనలో కనబడుతుంది. నిజంగా మనం ఎంత కోల్పోయాము, కాశ్మీర్ ఎంత ఇబ్బందులు పడి ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్లో ప్రోగ్రెస్ అవుతుందని. గిరిధర్ గారు, సో ఒక్కసారి మీరు మీ యొక్క అంటే అనాలిసిస్, అంటే నిజానికి ఇవాళ ప్రధాని మోదీ అక్కడికి వెళ్ళడం, అక్కడ యువతతో మాట్లాడారు. ఆ యువత కూడా చాలా సంతోషంగా చెప్పింది, నేను ఈరోజు ₹1,00,000 సంపాదిస్తున్నాను నెలకు అని చెప్పడం. తర్వాత ఎంటర్ప్రెన్యూర్స్ కూడా అక్కడ మాట్లాడారు, మహిళలు మాట్లాడారు, వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నాం, నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాం అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఒకప్పుడు అంటే ఇప్పుడు సాయి గారు ఆ ఆవేదన వారికి గుర్తొచ్చి అది తెలుస్తోంది, అది వారి మాటల్లో కళ్ళల్లో. బట్ నిజంగా ఎట్లా ఉండింది అండ్ ఈ రోజు ఎలా ఉంది అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇదంతా కూడా? తప్పకుండా సాయి నాతోటి, నేను సాయి కాశ్మీర్కి తరచుగా వెళ్ళాము, అలాగే లదాఖ్ కూడా వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ గ్రౌండ్ లెవెల్లో చూసినటువంటి వ్యక్తి కాబట్టి సాయికి ఆవేదన రావడం అనేది సహజం. కాశ్మీర్ మనది అని మనం త్రికరణ శుద్ధిగా నమ్మినప్పుడు, దానితో మమైకమైనప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎస్పెషల్లీ గతంలో ఉన్న పరిస్థితులు అవగాహన ఉన్న వాళ్లకు ఈ రోజు కాశ్మీర్ చూస్తే కనుక తప్పకుండా ఆవేదన వచ్చి తీరాలి. అద్భుతమైనటువంటి ప్రాంతము, శివశక్తి ద్వయం అయినటువంటి అక్కడ వాళ్ళిద్దరి యొక్క శక్తి ప్రసరిస్తున్నటువంటి క్షేత్రాలన్నీ అక్కడ ఎన్నో అద్భుతమైనవి ఉన్నాయి. కానీ రక్తసిద్ధమైనటువంటి చరిత్ర మాత్రమే బయట చెప్పడం అని జరుగుతోంది. ఇన్ఫాక్ట్ రఘు గారు, మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పిన మాటల్లో 2 సవరణలు చేస్తాను. మీరు మోదీ గారు మొదటిసారి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారు అని చెప్పారు. మీరు కాదు, ఆయన గత కొన్ని రోజుల క్రితం జమ్మూకి వెళ్ళారు, ఇప్పుడు కాశ్మీర్కి వెళ్ళారు. అంటే మనం జమ్మూ కాశ్మీర్ అంటే కాశ్మీర్ అని ఫిక్స్ అయినాము అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా జమ్మూలో జరిగేది ఎవరు పట్టించుకోరు, కాశ్మీర్లో జరిగేదే ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి కాశ్మీర్ అన్నది జస్ట్ చాలా చిన్న ప్రాంతమే. జమ్మూ చాలా పెద్ద ప్రాంతం, లదాఖ్ అంతకంటే పెద్ద ప్రాంతము. వీటిని కాశ్మీరే సెంట్రిక్ గానే ఇవన్నీ జరిగినాయి. రెండవ సవరణ ఏంటంటే ఆర్టికల్ 370ని మనం వాళ్ళు అబ్రగేట్ చేయలేదు. ఆర్టికల్ 370 ఈ రోజు కూడా మన చట్టంలో ఉన్నది, కానీ దాని పవర్స్ జమ్మూ కాశ్మీర్ లోకి వర్తించకుండా చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయలేదు, అది మనం ఫస్ట్ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రేపటి రోజు ఒకసారి సింధ్ భారతదేశంలో కానీ విలీనమవుతే దానికి ఆర్టికల్ 370 ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కానీ కాశ్మీర్ కి మాత్రం అప్లికబిలిటీ అనేది తీయడం జరిగింది. ఇది 2 తెలుసుకున్నాం. మూడవ విషయం సాయి చాలా స్పష్టంగా చెప్పాడు. మేము అప్పుడు బహుశా అంటే కర్ఫ్యూ లేదు అక్కడ, కర్ఫ్యూ అని చెప్పి వాళ్ళు పేరు చెప్తున్నారు, కానీ మొత్తం కమ్యూనికేషన్స్ అన్ని కట్ అయిపోయి ఉన్నప్పుడు ఆగస్టు 5వ తారీఖు 2019లో ఆర్టికల్ 370ని సవరణ చేయడము, దాని తర్వాత రమారమి 2 నెలలు ఎవరిని రానివ్వలేదు అక్కడ సెక్యూరిటీ పరంగా. మన అమర్నాథ్ యాత్రను కూడా సస్పెండ్ చేశారు అప్పుడు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మొదటి వారంలో వాళ్ళు పర్మిట్ చేశారు మమ్మల్ని, అంటే మిగతా బయట నుంచి రావచ్చు ప్రజలు అని. మేము అక్టోబర్ 3వ వారంలో మేము వెళ్ళడం జరిగింది. అక్టోబర్ చివర, తర్వాత నవంబర్ మొదటి వారంలో వెళ్ళడం జరిగింది. 10 మంది వెళ్ళి అప్పుడు మేము ఇందాక సాయి చెప్పినట్లు మొత్తం సౌత్ కాశ్మీర్, సెంట్రల్ కాశ్మీర్, నార్త్ కాశ్మీర్ అన్ని తిరిగాము. అక్కడ మాత్రం ఎటువంటి అల్లర్లు లేవు, కానీ అందరిలో ఒక విధమైన ఆశ, ఒక విధమైన భయము రెండూ ఉన్నాయి. అంతకంటే ముందర బుర్హాన్ వానీని చంపినప్పుడు జరిగిన అల్లర్ల జ్ఞాపకం వాళ్ళకందరికీ ఉండింది. రమారమి 4 నుంచి 4.5 నెలల దాకా కర్ఫ్యూ ఉండింది ఆ ప్రాంతం అంతా కూడాను. కాబట్టి మళ్ళీ అటువంటి కర్ఫ్యూ ఉంటుందేమో అందరూ భయపడ్డారు. కానీ ప్రభుత్వం చాలా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడంతో అటువంటివి ఏమి జరగకుండా ఆపగలిగాము. నిజంగా ఎప్పుడు ఏ రోజు కర్ఫ్యూ ఉంటుందో, ఏ రోజు స్టోన్ పెయింటింగ్ ఉంటుందో, ఏ రోజు అక్కడ ఏం జరుగుతుందో అన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు రమారమి సంవత్సరానికి 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది అక్కడ పర్యాటకులు వెళ్ళగలుగుతున్నారంటే కనుక ఎంత మార్పు వచ్చిందో మనం తెలుసుకోవచ్చు. ఆర్టికల్ 370 సవరణ తర్వాత జరిగిన గొప్ప పెద్ద మార్పు ఏంటి అంటే కనుక, అంతవరకు మేము భారతీయులము కాదు, మేము వేరే అన్నటువంటి భావజాలాన్ని కొట్టివేయడం జరిగింది. ఆర్టికల్ 370 ఉన్నా కానీ భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా వాళ్ళకి వర్తింప చేసి ఉండొచ్చు, పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే గవర్నర్స్ రూల్ ఉండింది, సెంట్రల్ ప్రెసిడెంట్స్ రూల్ ఉండింది. కాబట్టి మనకు దళితుల హక్కులు కావచ్చు, లేదా స్త్రీల హక్కులు కావచ్చు, ఇతరత్రా ఏమేమి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడాను
అతను దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇష్యూ చేసి భారతదేశంలో ఉన్న మిగతా చట్టాలని అనుసంధానం చేసి ఉండొచ్చు అతను. ఎన్ని సవరణలు చేసి ఎంత చేసినా కానీ కూడా మేము వేరే మా చట్టం వేరే అన్నటువంటి భావజాలను కొట్టివేయడం జరిగింది. రెండవది, భారతదేశం యొక్క ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అధికారం ఇవ్వడం అన్నది జరిగింది. మన ఈడీ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, కంట్రోల్ ఆడిటర్ జనరల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళడం తోటి ఇన్ని సంవత్సరాలు వేల లక్షల కోట్లు వాళ్ళు తినేసినటువంటివన్నీ కూడాను క్రమేపీ మనం దాన్ని గ్రిప్ లో తీసుకోవడం మొదలు పెట్టాం. ఈ 2-3 కుటుంబాలు ఏవైతే తిన్నాయో వాళ్ళు కాకుండా గ్రామ స్థాయిలో సర్పంచుల దగ్గరికి ధనం వెళ్ళడం మొదలు పెట్టింది. దాంతో వీళ్ళ అస్తిత్వం కోల్పోయారు. ఇన్ఫాక్ట్ అది ఆర్టికల్ 370 సవరణ తర్వాత కొన్ని నెలల తర్వాత పరిస్థితి బాగానే ఉంది అనుకున్నప్పుడు వీళ్ళని విడుదల చేద్దామని ప్రభుత్వం ట్రై చేస్తే వాళ్ళే చెప్పారు, బయటికి వెళ్తే ఏ మొహం పెట్టుకొని వెళ్తాము కాబట్టి మమ్మల్ని ఇంకొన్ని రోజులు ఉంచండి అని చెప్పి వాళ్ళే కోరడం జరిగింది. కాబట్టి పరిస్థితి అది ఈరోజు వాళ్ళకి ఎక్కడ వెళ్ళినా వాళ్ళకి ఎవరు వాళ్ళని గౌరవించేటువంటి పరిస్థితి లేదు. లాల్ చౌక్ ఎక్కడైతే ఒకప్పుడు పాకిస్తానీ జెండా ఎగరవేసినటువంటి లాల్ చౌక్ లో మళ్ళీ మన భారతీయ జెండా ఈరోజు ఎగురుతోందంటే మనకి ఎంత గర్వకారణం. ఆర్టికల్ 370 సవరణ కంటే ఒక రోజు ముందర మహబూబా ముఫ్తీ ట్వీట్ చేసింది, మీరు కనుక ఆర్టికల్ 370 ముడితే ఈ రాష్ట్రంలో భారతీయ జెండాని మోవడానికి భుజాలు ఉండవు అని ఆవిడ ట్వీట్ చేసినాడు. సో 3 ఏళ్ల క్రితం అక్కడ లాల్ చౌక్ లో జెండా వేసి ఆవిడ ఇంటి ముందరనే రమారమి 60-70 అడుగుల భారతీయ జెండాను పట్టుకొని ఆ ఊర్లోని స్కూల్ పిల్లలు మన భారతీయ ఏమంటారంటే మన నేషనల్ యాంథమ్ కావచ్చు, ఇతరత్ర పాటలు పాడుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యం మనం చూసాం ఆవిడ ఇంటి ముందర నుంచి. దానికి అప్పుడు నేను ట్వీట్ కూడా చేశాను, ఇప్పుడు చూడండి ఎవరు భుజం మోస్తున్నారో చూడమ్మా అని చెప్పి ఆవిడకి నేను ట్వీట్ కూడా చేశాను. కాబట్టి అక్కడ కంప్లీట్ గా నరేటివ్ మారిపోయింది. ఒకప్పుడు మేము భారతదేశంతో సంబంధం లేదన్నటువంటి వాళ్ళు ఈ రోజు భారతదేశమే మా దేశం, భారతదేశం కావాలనుకున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది, వాళ్ళ బలం పెరిగింది, వాళ్ళ మాట్లాడే వానికి ఈ రోజు గౌరవం దక్కుతోంది. గతంలో అటువంటి మాట్లాడే వాళ్ళు బతికుండే వాళ్ళు చెప్పేసి ఉండేవాళ్ళు, కానీ ఈ రోజు వాళ్లకు శక్తి వచ్చింది, వాళ్ళు మేము భారతీయులను గర్వంగా చెప్పుకునేటువంటి రోజు వచ్చింది. కాబట్టి ఇది చాలా ఎమోషనల్ విషయం మాకు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి కశ్మీరీ పండితులు చాలా సఫర్ అయ్యారు. తర్వాత కూడా వాళ్ళని టార్గెట్ చేయడం అనేది మనం చూసాం. మనం కశ్మీరీ పండితులు ఇప్పుడు కూడా భయంతోనే ఉన్నారు, కానీ క్రమేపీ అక్కడ ఒక విధమైనటువంటి శాంతి నెలకొనాలి అన్న దృష్ట్యా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మార్పులు తప్పకుండా చూస్తున్నాం. డెవలప్మెంట్ గణనీయంగా చూశాను. నేను జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళిన రోడ్డు, సింగిల్ రోడ్ ని చూశాను, ఈరోజు 4 లేన్ రోడ్ చూస్తున్నాను. అలాగే ఇతరత్ర మనకు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడాను అక్కడ డ్యామ్స్ కట్టడం మొదలు పెట్టారు. అలాగే మనకు అక్కడ ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకు ఎయిమ్స్ ఆల్రెడీ జమ్మూ వచ్చేసింది, శ్రీనగర్ లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కొంత డిలే అయింది, కానీ అక్కడ కూడా వచ్చేస్తుంది ఎయిమ్స్ కూడాను. ఇలా ఎన్నో మార్పులు అక్కడ సోకాల్డ్ డెవలప్మెంట్ గతంలో నోచుకునేటువంటి కూడా వచ్చాయి. కానీ వాళ్ళలో ఈ కట్టర్పంథీ భావజాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఐసోలేట్ అయ్యారు, చాలా తక్కువ పోవడం అనేది చాలా గణనీయమైనటువంటి మార్పు కింద మనం భావించాలి. మేము ఇప్పుడు మాకు అక్కడ అందరూ కూడా ఆతిథ్యం బాగా ఇచ్చారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఆర్టికల్ 370 డైరెక్ట్ గా అడిగితే తీయడం తప్పు అంటారు, కానీ దీనివల్ల మాకు ఏమైనా మంచి జరుగుతుందేమో చూద్దాం అన్నటువంటి ఆశ వాళ్ళకి తప్పకుండా ఉంటుంది అప్పట్లో. మేము ఇన్ఫాక్ట్ ఇందాక సాయి చెప్పినట్లు చాలా మోస్ట్ సెన్సిటివ్ ప్రాంతాలకు అన్ని వెళ్ళాము. అనంతనాగ్, త్రాల్, షోపియాన్, కుల్గామ్ లో కాత్యాయని అమ్మవారి గుడి ఉండింది. ఆ కాత్యాయని అమ్మవారి గుడికి ఆల్మోస్ట్ ఆపోజిట్ దాని గేట్ బయట ఒక బ్యాంక్ వ్యాన్ ని గతంలో బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ అప్పుడు వ్యాన్ రిమూవ్ చేసి ఆ సెక్యూరిటీ గార్డ్ ని వాళ్ళని చంపేసి ఆ ధనవంతా ఎత్తుకుపోయినటువంటి రోజులు. అటువంటివి ఇప్పుడు స్వేచ్ఛగా అందరూ వెళ్ళగలుగుతున్నారు, దర్శనం చేసుకోగలుగుతున్నారు. మాకు భాగ్యం ఏంటంటే మేము ఆ సమయంలో వెళ్ళి మేము పరమేశ్వరుణ్ణి, అమ్మవారిని అక్కడ ప్రార్థించి సుఖశాంతి ఉండాలి, ధర్మం మళ్ళీ నెలకొనాలి, అఖండ భారతం కావాలి అని మేము ప్రార్థించాం. కాబట్టి నాకు పర్సనల్ కనెక్షన్ అన్నది తప్పకుండా ఉన్నది. మళ్ళీ కూడాను జూన్ లో కొంతమంది వేద పండితులు తీసుకొని వెళ్దాం అన్నటువంటి ఆశ మాకు, ఒక ప్లాన్ కూడా ఉన్నది మాకు. చూద్దాం ఏ రోజులు ఎలా జరుగుతుంది. మోదీ గారు వెళ్ళడం అన్నది ఆయన
సరే ఎలక్షన్ కోసం వెళ్ళడం అనేది ఒక విషయం అయినా కానీ కూడా మోదీ గారు గతంలో ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు అక్కడికి. గతంలో అంటే ఒక 1990 తర్వాత అక్కడ వెళ్ళినటువంటి ప్రధానమంత్రి ఎవరు నిజంగా లేరు. ఎవరైనా వెళ్ళి చాలా భయంతో వెళ్ళేవాళ్ళు. అటువంటిది మోదీ గారు ఇంత పెద్ద ర్యాలీ చేసి వాళ్ళందరినీ కలిసి అక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడడం అనేది పెద్ద విషయం, చాలా గొప్ప విషయం. బీజేపీలో అసలు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అటువంటిది ఈరోజు బీజేపీలో ఇందాక సాయి చెప్పినట్టు బారాముల్లాలో ర్యాలీ చేయడం అన్నది మేము వెళ్ళినప్పుడే జరిగింది. అది అటువంటివి ప్రతి ఊర్లో కూడాను బీజేపీ కేడర్ పెరుగుతున్నది, అక్కడ బీజేపీ యొక్క సపోర్ట్ సమర్థన పెరుగుతున్నది. ఇవన్నీ కూడాను గణనీయమైన మార్పుగా నేను భావిస్తాను. దానికి మనకు తోడొచ్చిన విషయం ఏంటంటే పాకిస్తాన్ క్షీణించడం కూడా మనకు అది తోడొచ్చింది. అది ఇవన్నీ మోదీ గారి సంకల్పము, ఎన్నో ఏళ్ల అకుంఠిత దీక్ష, దానివల్ల మనం దాన్ని చాలా కష్టపడి మన ఎస్పెషలీ సంఘ స్వయం సేవకులు కావచ్చు, మనకు బీజేపీ కేడర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆర్టికల్ 370 పోవాలి అని శ్యామాప్రసాద్ ముఖర్జీ లాంటి వాళ్ళ బలిదానం కావచ్చు, వీటన్నిటి ఫలితం ఈ రోజు మనం యాక్చువల్ గా చూస్తున్నాము. నిజంగా స్వర్గధామం అయ్యేటువంటి దిశగా ప్రయాణం చేస్తుంది కాశ్మీర్.